హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా పెన్న మీద వేయించుకున్న టమాటో పచ్చడి. ఇలా అయితే టమాటా పుల్లను ఇలా పెన్న మీద అంటించుకొని ఇలా వేయించుకోవాలి బాగా. ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు అండి ఇలా కాల్చుకోవాలి బాగా, ఆయిల్ లేకుండా. ఈ పచ్చడి అయితే దోశ లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ ఇలా బాగా కాలినాక ఇంకా ఇవి చల్లగైన తర్వాత రోళ్ళు ఉంటే రోల్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇంత కాలితే చాలా అండి, చల్లగా అవ్వాలి. ఇంకా తీసేసుకున్నాం అన్నీ. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కాల్చిన టమాటాలు అంటే అన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. కాల్చిన ఉల్లిగడ్డ టమాటో, ఇలా కాల్చిన టమాటా ఉల్లిగడ్డ అయితే ఇలా మెత్తని పేస్ట్ లాగైతే పట్టేసుకున్నామంటే ఇంకా ఇందులోకి అయితే ఇంకా పోపు అయితే పెట్టిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్లో అయినా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. 2 days 3 days అయినా తినవచ్చు. ఇది మంచిగా ఉంటుంది. టమాటా పచ్చడి అంటారు, మంచిగా ఉంటుంది. ఇలా పోపు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం కదండి, టమాటా ఉల్లిగడ్డ కాల్చింది ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి, పచ్చి వాసన లేకుండా. ఇంకా కొంచెం కారం, పసుపు, ఇంకా ఇలా బాగా ఉడికేయాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, పుల్లగా కారంగా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా.